అందరికీ నమస్కారం అండి. మీ అందరికి తెలుసు మరి తెలంగాణ రాష్ట్రంలో భాగమైనటువంటి ఈ సింగరేణి కాలేజ్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సింగరేణి కాలేజ్ మొత్తం కూడా మనకి సుమారుగా 1,31,00,000 మొక్కలు నాటడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు గారు ఇచ్చినటువంటి ఒక ఆదేశాల ప్రకారం మన సింగరేణి కాలేజ్ అంతా కూడా 2015 నుంచి 2022 రైనీ సీజన్ వరకు సుమారుగా 14,000 హెక్టార్లలో 5,31,00,000 మొక్కలు నాటడం. ఒక సింగరేణి కాలేజీలో మొక్కలు నాటడమే కాదు, చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలు అదేవిధంగా కావాల్సిన వాళ్ళందరూ కూడా మనం అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ని సప్లై చేసి వాటి సంరక్షించడం కూడా జరిగింది. అంతేకాదు మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఏరియాలలో నర్సరీల ద్వారా ప్రతి ఏటా కూడా సుమారుగా 1 కోటి ప్లాంట్స్ మనం ఈ యొక్క షేడీ ప్లాంట్స్ కావచ్చు, ఇతరత్రమైనటువంటి ఒక నేచర్లో ఏ అయితే ప్లాంట్స్ ఉన్నాయో నేటివిటీ ప్లేసెస్ ఆ ఫీసెస్ అన్నింటినీ కూడా మనం ఈ కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇస్తూ మనం చాలా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఎక్కడైతే మనకి డంప్ ఏరియాలు కానివ్వండి, వేకెంట్ ల్యాండ్స్ కానీ సింగరేణి కాలేజీలు ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ మనం ఈ రోజున పెద్ద ఎత్తున ఒక ప్లాంటేషన్ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఎక్కడ చూసినా కానీ గ్రీనరీగా ఉన్నది. ఒకప్పుడు కానీ చూసినట్లయితే సింగరేణిలో మరి ఎక్కడ దుమ్మి దులుతున్నటువంటి ఇప్పుడు కాలనీలు కానివ్వండి, రోడ్లు కానీ మన ఏరియాలో ఎక్కడ చూసినా కానీ పచ్చని తోరణాలతో చక్కటైనటువంటి వాతావరణం, అదేవిధంగా మనకి ఏదైతే టెంపరేచర్స్ ఉన్నాయో ఈ యొక్క బొగ్గు తీయటం వల్ల అదంతా కూడా చాలా రిడక్షన్ అయిపోయి ఈ రోజున మరి త్రూఅవుట్ సింగరేణి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇది ముందు కొనసాగించాలని మరి భావితరాల వాళ్ళకు కూడా మనం ఏదైతే మనం డిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి ఓపెన్ కాస్ట్ ద్వారా వచ్చే వాయు కల్యూషన్ని మనం ఖచ్చితంగా ఓన్లీ పచ్చదనంతోనే మనం దీన్ని మనం మిటిగేషన్ చేయాలనే ఉద్దేశంతో సింగరేణి కలిసి ముందుకెళ్తుంది. రాబోయే సంవత్సరాల్లో కూడా డెఫినెట్గా పెద్ద ఎత్తున ఈ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టి తెలంగాణ రాష్ట్రానికే మనం ఒక మణిహారంగా సింగరేణి కాలేజ్ నిలుస్తుందనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. జై హింద్, జై సింగరేణి. అరే ఈ తాతకి ఏడా పనిలేదురా, రోజు గిట్ల మొక్కలు నాటుతాడు. ఈ వయసులో కృష్ణారామ అంటూ మంచాన పని ఉండగా అవసరమా? ఈ చెట్లు ఎన్నడు పెద్దగా కావాలి, కాయలు ఎప్పుడు కాయాలి, ఎప్పుడు తినాలి, ఇవన్నీ అయ్యే పనేనా? అరే ఎన్నిసార్లు చెప్పినా గింతేరా, తాత మాత్రం మారనే మారా. మామ, బయట ఎలాంటి ఉద్యోగాలు దొరక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మామ. మన నాన్నలు సింగరేణిలో పెట్టించారు కాబట్టి బతుకుతున్నాం రా. అంతేరా, అందుకే మనం సింగరేణికి రుణపడి ఉండాలిరా. అరే ఇదేందిరా, ఈ తాత రోజు మొక్కలు నాటుతూనే ఉంటాడు.
అరే అరే మామ ఒకసారి బండాపురా తాత దగ్గర పోదాం. ఏ తాత అంత బాగానేనా? బాగున్న బిడ్డ. తాత నాకు ఓ విషయం తెలియక అడుగుతా, చెప్తావా? నాకు తెలిసింది చెప్తా బిడ్డ. ఇప్పుడు ఈ చెట్లు ఎందుకు నాటుతున్నావు తాత? ఎందుకో నాటాలనిపించింది, నాటుతానా. ఓ నాటాలనిపించి నాడుతున్నావా? తాత నువ్వు పెట్టిన చెట్ల పన్ను తింటావు తాత, నీకెందుకు ఈ ఆరాటం? అట్లాగా తాత, ఈ వయసులో కృష్ణారామ అని ఉండకుండా ఎందుకు ఇవన్నీ నీకు అవసరమా? ఈ కవర్లో ఏంటి బిడ్డ? గివ్వా ఇవి మామిడి పండ్లే, ఎక్కడికి వెళ్ళి తెస్తాను? బజార్ నుంచి తెస్తానం. అంటే ఆ చెట్లు నువ్వు పెట్టినవి కాదు. మేం పెట్టుడేంది, పైసలు ఇస్తే బజార్లో అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి కానీ ఆరోగ్యం దొరకదు కాదు బిడ్డ. అంటే అర్థం కాలే. అయితే చెప్తా విను. ఆ చెట్లు నువ్వు పెట్టలే, నాడెవరో పెట్టిన ఈ చెట్ల పండ్లు ఈరోజు మన బిడ్డలకు పనికొస్తానే కదా. ఆ రోజు ఆ చెట్లు పెట్టిన ఆయన కూడా నాకెందుకులే అనుకుంటే, అందుకే నేను రేపటి తరం వారి కోసం నా వంతుగా నేను ఈ మొక్కలు నాటుతున్నా. నాడు మా కాలంలో ఏ చెట్టు కింద మంచం వేసుకున్నా చల్లటి గాలి వచ్చేది. అడివంతా పోవట్టే, ఊరంతా పెరగబట్టే. వానలు ఎట్లా వస్తాయి, పంటలు ఎట్లా వండుతాయి? ప్రకృతి కన్నెర్ర చేస్తే మనం బతుకుతామా? అందుకే ప్రకృతిని మనం కాపాడుకోవాలి బిడ్డ. నిజం తాత, మా కళ్ళు తెరిపించినావు. చదువుకున్న వాళ్ళం అయ్యుండి కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నాం తాత. ఇక నుండి అలా చేయం. అవును తాత, మా సింగరేణి యాజమాన్యం కూడా పెద్ద పెద్ద నర్సరీలు పెట్టి వేల ఎకరాల్లో మొక్కలు నాటిస్తుంది తాత. వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం తాత. అవును తాత, ఈ రోజు నుండి నేను మొక్కలు నాటుతా. నువ్వే కాదు, నువ్వు నేను మనందరం కలిసి మొక్కలు నాటుదాం. ఇలాంటి పిల్లలకి వర్షం ఎట్లా వస్తుంది అని అడిగితే ఆకాశం నుండి వస్తుంది, మబ్బుల నుండి వస్తుంది అని చెప్పకండి. మొక్కలు నాటితే వనాలు పెరిగితే వర్షాలు వస్తాయని చెప్పండి. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. జై సింగరేణి, జై జై సింగరేణి. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, కొలిచేటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను. అందమైన ప్రకృతి నేను, అడవమ్మ ఆకృతి నేను. అందమైన ప్రకృతి నేను, అడవమ్మ ఆకృతి నేను. ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టు